టీ20 అంటేనే ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటిది టీ20 వరల్డ్ కప్ అంటే మరింత క్రేజ్ ఉంటుంది. టీ20లో దిగ్గజ టీంలు వెస్టిండీస్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక టీంలు సెమీస్కు చేరకుండానే ఇంటిబాట పట్టాయి. అసలు క్రికెట్ ఓనమాలు తెలియని అమెరికా చేతిలో పాకిస్తాన్ ఓటమిని చవిచూసింది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా ఓటమిని చూసింది. మేము పసిపోనలం కాదు అని పెద్ద పెద్ద టీంలను సైతం ఓడించగల సత్తా ఉందని ఈ వరల్డ్ కప్లో నిరూపించారు. అసలు వరల్డ్ కప్ అతి చెత్త ప్రదర్శన కనిపించిన టీంలు వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక. ఒకప్పుడు ఈ టీంల పేరు వింటే ప్రత్యర్థులకి వణుకు పుట్టేది. అలాంటి టీంలు ఇప్పుడు కనీసం బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ టీంల మీద కనీస ప్రదర్శన కనబరచలేకపోతున్నాయి. ఈ రకం టీంల ప్రదర్శన చూసి ఆ దేశ మాజీ ఆటగాళ్లు ఆఫ్రిది, సంగక్కర, గేల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీకన్నా చిన్న టీంలు బెటర్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ ప్రపంచ కప్లో ఓటమెరుగని టీంలుగా ఇండియా, సౌత్ ఆఫ్రికా కొనసాగుతున్నాయి. ప్రత్యర్థి ఎవరైనా సరే ఆ టీంని మట్టి కరిపిస్తూ ముందుకు వెళ్తున్నాయి. ఇక విషయానికి వస్తే నిన్న ఇంగ్లాండ్తో జరిగిన వన్ సైడ్ మ్యాచ్లో భారత్ 68 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ముందు బ్యాటింగ్లో రోహిత్ శర్మ 57 పరుగులు చేయగా మరో ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులు చేశాడు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా 23 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత భారత్ బౌలర్లు అక్షర్ పటేల్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, బూమ్రా 2 వికెట్లతో రఫ్ఫాడించడంతో భారత్ భారీ విజయం సాధించింది. ఆ తర్వాత 172 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ భారత్ స్పిన్నర్ల దాటికి 103 పరుగులకే కుప్పకూలింది. ఇక జోస్ బట్లర్ 23, హ్యారీ బ్రూక్ 25 టాప్ స్కోర్లగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లాండ్పై గ్రాండ్ విక్టరీ కొట్టడంతో టీమిండియా అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు. టీ20 ప్రపంచ కప్ సెమీస్ ఓటమికి టీమిండియా ప్రతీకారం తెచ్చుకొని లెక్క సరిచేసిందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. అయితే అభిమానుల నుంచి టీమిండియా మాజీ క్రికెటర్ల వరకు ఎంతో నమ్మకం పెట్టుకున్న ఓ ఇద్దరు ఆటగాళ్లు మాత్రం మళ్లీ విఫలమయ్యారు. ఈ టోర్నీ మొత్తం అట్టర్ ఫ్లాప్ అవుతూనే ఉన్నారు. ఈ ఇద్దరే విరాట్ కోహ్లీ, శివం దుబే. కింగ్ ఈ మెగా టోర్నీలో వరుసగా విఫలమయ్యాడు. ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం 75 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. విరాట్ కోహ్లీ కెరీర్లోనే ఇదే అత్యంత చెత్త ప్రపంచ కప్ అని చెప్పుకోవచ్చు. ఇక ఇంగ్లాండ్ మ్యాచ్ల్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో కోహ్లీ విశ్వరూపం చూపించిన సంగతి తెలిసిందే. 700కు పైగా పరుగులతో ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. ఇక శివం దుబే కూడా ఏం తక్కువ కాదు. ఆదుకోవాల్సిన కరెక్ట్ టైంలో చేతులెత్తేస్తున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన సెమీస్ మ్యాచ్లో శివం దుబే డకౌట్గా వెనుతిరిగాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్లాడినా 106 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో కోహ్లీ, శివం దుబేలపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఐపీఎల్లో రెచ్చిపోయి ఆడారు, టీమిండియా కోసం మాత్రం చెత్తాటాడుతున్నారంటూ ట్రోల్స్ చేస్తున్నారు. వెళ్లి ఐపీఎల్ ఆడుకున్నట్టు గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం విరాట్ కోహ్లీకి మద్దతిస్తూ వస్తున్నాడు. కోహ్లీ ఓ టోర్నమెంట్లో విఫలమైతే ఏంటి, అతడిలో ప్రతిభ ఇంకా అలానే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఫైనల్లో కూడా విరాట్ ఆడుతాడు అని రోహిత్ చెప్పారు. పదేళ్ల తర్వాత ఫైనల్కు వచ్చిన ఇండియా కప్ కొట్టాలనే కసితో ఉంది. ఇటీవలే వన్డే వరల్డ్ కప్ చేజారింది. ఈ కప్ పైన కొట్టాలని అభిమానులు పూజలు, హోమాలు చేస్తున్నారు. అసలు కప్పులు లేని సౌత్ ఆఫ్రికా కనీసం ఒక కప్పునైనా సౌత్ ఆఫ్రికాకు అందించాలని 30 ఏళ్లుగా శ్రమిస్తున్నారు. ఈసారైనా వాళ్ళ కల నెరవేరుతుందా, లేక ఎప్పటిలాగానే కప్పులేని టీంగా మిగిలిపోతారో చూడాలి.